ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు మరియు ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు వెళ్లే అంశాలపై చర్చించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభలో చర్చించాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. ఏ రోజు సభలో ఏ అంశంపై మాట్లాడాలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమని అన్నారు. కానీ ఎన్నికల సమయంలో 34% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై శనివారం కూటమి పక్ష నాయకులు, మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సిఫార్సులు చర్చకు వచ్చాయి. టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా గుర్తింపు పొందిందని, ఈ నేపథ్యంలో కమిషన్ సిఫార్సులను అమలు చేయడమా లేక 34% రిజర్వేషన్ కల్పించడమా అన్న అంశాలను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే పక్షంలో బీసీలకు పార్టీ పరంగా న్యాయం చేద్దామన్నారు. వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పిద్దామని సీఎం స్పష్టం చేశారు. టెలికాన్ఫరెన్స్లో అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైన చర్చ జరిగింది. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎల్నీనో, వ్యవసాయం, నీటిపారుదల, శాంతి భద్రతలు, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1పై సిట్ నివేదిక వంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలపై చర్చించాలని భావించారు. 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన వివిధ బిల్లుల ఆమోదంపై చర్చిద్దామని సీఎం అన్నారు. ఇంద్రకీలాద్రిపై గత 3 రోజులుగా నిర్వహిస్తున్న త్రయాహ్నిక వరుణ యాగములు, వరుణ జపములు మహాపూర్ణాహుతితో విజయవంతంగా ముగిశాయి. ఆలయ ఈవో ఎస్ఎస్ సీనానాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాములు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్ల కృపా కటాక్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఆలయ అధికారులు ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న త్రయాహ్నిక వరుణ యాగములు, వరుణ జపములు మహాపూర్ణాహుతితో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఆలయ ఈవో ఎస్ఎస్ సీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాములు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలలో ఆలయ వేద పాఠశాల విద్యార్థులు దుర్గాఘాటు నుండి పవిత్ర కృష్ణానది జలాల ఘటాలను తలపై ధరించి ఇంద్రకీలాద్రికి ఊరేగింపుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3వ రోజు ఉదయం కృష్ణానది జలగ్రహణం, ఘటాల ఊరేగింపు, మహాన్యాస పారాయణము, శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఘటాభిషేకం, మండప దేవతా హోమములు నిర్వహించారు. ఉదయం 10:30 పాత యాగశాల వద్ద వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మహాపూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించడంతో ఈ వరుణ యాగ ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. ఈ ముగింపు వేడుకల్లో ఆలయ ఈవో సీనానాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ, ఇతర అధికారులు, అర్చక స్వాములు పాల్గొని యాగ క్రతువులను విజయవంతం చేశారు. కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామి వార్ల కృపా కటాక్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఆలయ అధికారులు ఆకాంక్షించారు. ముఖ్యంగా శ్రావణ మాసం కరెక్ట్గా శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం రోజు ఈ వరుణయాగం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని దాదాపు వేద విద్యార్థులు, మా యొక్క వేద పండితులు, అర్చక స్వాములందరి ఆధ్వర్యంలో నిష్ఠతో ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క వరుణయాగం అనేది శ్రీ కృష్ణమ్మ తల్లి నది గర్భమున, నది ఒడ్డున ప్రారంభం చేయడం జరిగింది. 2 రోజులు కూడా అక్కడ వరుణయాగ జపములు చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు. ఈరోజు దాదాపు 100 కుండ పాత్రలలో పవిత్రమైన నదీ జలాలను తీసుకొని వచ్చి ఆహ్వానం చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శ్రీ మల్లేశ్వర స్వామి శివుని మొత్తం పూర్తిగా మునిగే వరకు కూడా మల్లేశ్వర స్వామి గర్భాలయంలో గంగమ్మ తల్లిని, అంటే కృష్ణమ్మ తల్లిని మొత్తం కూడా పూర్తిగా మునిగేటట్టు స్వామివారికి అభిషేకం అనేది చేయడం జరిగింది.
శ్రీశక్తి పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న కృషిని మంత్రి మహిళలకు వివరించారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో మంత్రి ఆర్టీసీ బస్సు ఎక్కి పాలకొల్లు బస్టాండ్ వరకు ప్రయాణించారు. బస్సులో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర మహిళలు 70 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. బస్సు రూటులో ఉన్న బల్లిపాడు, దగ్గులూరు, లంకల కోడేరు, భాగ్యేశ్వరం, పూలపల్లి స్టాపుల్లో మహిళలు మంత్రికి హారతులు పట్టారు. స్త్రీ శక్తి పథకం పట్ల పలువురు మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు మహిళలు మంత్రితో సెల్ఫీలు దిగారు. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న కృషిని మంత్రి మహిళలకు వివరించారు. బడుగు బలహీన వర్గాలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్రానికి పూర్వమే సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి కోసం పోరాడారని గుర్తు చేశారు. లచ్చన్న సేవలను గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. 5 సార్లు శాసనసభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన లచ్చన్న పేదలు, అణగారిన వర్గాలు, రైతుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన తెగువ, సాహసం, కార్యదక్షతను గుర్తించి ప్రజలే ఆయనకు సర్దార్ బిరుదును అందించారని తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి కోసం పోరాడిన లచ్చన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేసి వారి గొంతుకును ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులను సైతం త్యాగం చేసిన ఆయన వ్యక్తిత్వం ఆదర్శ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని, తన రాజకీయ గురువు ఎన్జీ రంగా కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. లచ్చన్న సేవలను గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. లచ్చన్న చూపిన మార్గంలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని దేవినేని ఉమా స్పష్టం చేశారు. దేవాలయాలు ప్రవేశం చేయడం కానీ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో అంటరానితనం మీద పోరాటం చేయడం కానీ ఉంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ఆచార్య గోగినేని రంగా గారి శిష్యరికంలో ఆయన ప్రథమ అనుచరుడిగా మరి ఏదైతే ఆయన పెట్టిన కిసాన్ పాఠశాలలో కావచ్చు, ఆయన అడుగుజాడల్లో కావచ్చు, ఆయనతో పాటు అడుగులేయటం కావచ్చు, ఇవన్నీ కూడా లచ్చన్న గారు ఎంతో స్ఫూర్తిగా పేద ప్రజల కోసం పనిచేశారు. స్వతంత్రం రాకముందే ఈ రైతాంగ గిట్టుబాటు ధరలు కావాలని ఆయన శ్రీకాకుళం నుంచి మద్రాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసి ఆ రోజు ప్రభుత్వాలనే ప్రజల్ని కదిలించడం జరిగింది. అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు మరి రంగా గారి నాయకత్వంలో ఎప్పుడు ఆచార్య రంగా గారు, లచ్చన్న గారు ఈ ప్రాంతం ఎప్పుడు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళిన కూడా గొల్లపూడి గ్రామ రైతులతో కానీ ఈ ప్రాంత ప్రజలతో కానీ ఎంతో అనుబంధం ఉండేవాళ్ళు. అట్లాగే రంగా గారు ఆ రోజుల్లోనే శ్రీకాకుళం తీసుకెళ్ళి రంగా గారిని గెలిపించి మరి ఆ రోజు ఆయన్ని లోక్సభకి, పార్లమెంట్కి పంపించిన గొప్ప చరిత్ర ఉన్న మహనీయుడు గౌతు లచ్చన్న గారు. రాష్ట్రంలో పికిల్ బాల్ కు ఆదరణ పెంచడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మెరుగైన వేదిక కల్పించడమే ఆంధ్ర పికిల్ బాల్ లీగ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఏపీఎల్ చైర్మన్, చీఫ్ ప్యాట్రన్ సుజయ్ కృష్ణ రంగారావు లీగ్ ను ప్రారంభించారు. మొత్తం 8 జట్లు గోదావరి సెలెస్టియల్స్, అమరావతి ఫోనిక్స్, తిరుపతి టైగర్స్, నెల్లూరు నింజాస్, వైజాగ్ సీ హాక్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్ లీగ్లో పోటీ పడుతున్నాయి. నైట్రో పికిల్ కేఫ్లో ఆంధ్ర పికిల్ బాల్ లీగ్ 2028 అట్టహాసంగా నిన్న ప్రారంభమైంది. ఈ నెల 15, 16, 22, 23 తేదీల్లో లీగ్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. అనంతరం ఛాలెంజర్ లీగ్ ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 12, 13, 19, 20 తేదీల్లో మ్యాచ్లు విశాఖలో జరుగుతాయని తెలియజేశారు.
ముగింపు వేడుకలను విశాఖలోని గీతం వర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్న సినీ నటి కొణిదెల నిహారిక జ్యోతి వెలిగించగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏపీఎల్ బిప్ ప్యాట్రన్ ఆర్వి సుజన్ కృష్ణ రంగారావు పోటీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రంగారావు మాట్లాడుతూ గోదావరి సెలిస్టియల్స్, అమరావతి ఫోనిక్స్, తిరుపతి టైగర్స్, నెల్లూరు నింజామ్స్, వైజాగ్ సీ హాక్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు లీగ్లో తలపడుతున్నాయని తెలిపారు. గత నెల 23 రెండవ తేదీన విశాఖలో నిర్వహించిన వేలం ప్రక్రియలో 300 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 88 మంది క్రీడాకారులను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు. వేలంలో ఎంపిక కాని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఛాలెంజర్ లీగ్ నిర్వహిస్తామని వివరించారు. మహిళా విభాగంలో మీహికా యాదవ్ 2.55 లక్షలు, పెర్ల్ అమల్సా డివాల్ 2.4 లక్షలు, శ్రేయ చక్రవర్తి 23 లక్షలు గరిష్ట ధరకు ఎంపికయ్యారని వెల్లడించారు. 8 మంది ఇండియా టాప్ ఐకాన్ పురుషుల క్రీడాకారులు ఒక్కొక్కరిని 3 లక్షల రూపాయలకు, 8 నుంచి ఆంధ్రాకు చెందిన వైస్ కెప్టెన్లు ఒక్కొక్కరిని 2 లక్షలకు ప్రాంజైలు దక్కించుకున్నట్లు చెప్పారు. హాయ్, అదే ఆంధ్ర పికిల్ బాల్ లీగ్ ఇవాళే స్టార్ట్ అయింది. సుజయ్ కృష్ణ రంగారావు గారు ఇవాళే ప్రారంభించారు. ఆంధ్ర పికిల్ బాల్ లీగ్లో మొత్తం 8 టీంలు ఉన్నాయి. భీమవరం బుల్స్, గోదావరి సెలెస్టియల్స్, ఫీనిక్స్ పిక్లర్స్, వైజాగ్ సీ హాక్స్, విజయవాడ సన్ షైనర్స్, మన నెల్లూరు బుల్ఫ్స్, సో అలా మొత్తం 8 టీమ్స్ ఉన్నాయి. ఇది విజయవాడలో అయితే ఆగస్ట్ 15th, 16th, 22nd, 23rd జరుగుద్ది. ఎవ్రీడే ఒక మ్యాచ్ డే రోజు మొత్తం 8 టీంలు ఆడతాయి. రోజుకి 4 మ్యాచ్లు ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ 2 మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రోజుకి 4 మ్యాచ్లు ఉంటాయి. ప్రతి 8 టీంలు ప్రతిరోజు ఆడుతూ ఉంటాయి. దీని తర్వాత సెకండ్ లెగ్ వచ్చేసరికి వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో సెప్టెంబర్ 12th, 13th, 19th, 20th ఏమో సెప్టెంబర్ 20th ఏమో వైజాగ్లో ఫైనల్స్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్స్తో ఎండ్ అవుతూ ఉంటుంది. సెలబ్రిటీస్ గెస్ట్లు కూడా వచ్చారు ఇవాళ. నిహారిక గారు, స్వంత శోభన్ గారు, వాళ్ళకి టీమ్స్ ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి గారు కూడా రేపు రావడం జరుగుతుంది. నా పేరు స్నేహిత్ అండి. నేను ఏదైనా టీం మిస్ చేసి ఉంటే ఏం మిస్ చేయలేదు. మొత్తం రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తిరుపతి టైగర్స్ కూడా టీమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ నటి, నిర్మాత నిహారిక దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన నిహారికకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. కాగా ఇటీవల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్ కు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుణుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఫ్రాంచైజీ విధానంలో 4 జట్లతో నిర్వహించనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనుందని ఎంపీ, ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారుణులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమన్నారు. క్రికెట్ ఒలింపిక్స్ లోకి రావటం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు. విజయవాడ ఏసీఏ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు. ఫ్రాంచైజ్ విధానంలో లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధానాన్ని తీసుకురానున్నామని కేశినేని చిన్ని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ వ్యవస్థ అండగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రికెట్ ఒలింపిక్స్లోకి రావడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పోటీలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మహిళల క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో అనూహ్య స్పందన వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. మూలపాడులో జనవరిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని చిన్ని తెలిపారు. అకాడమీతో పాటు స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ మహిళా క్రికెటర్లు, మహిళా కోచ్లను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించడంలో ఏసీఏ ఎప్పటి నుంచో ముందుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీచరణి వంటి క్రీడాకారిణి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రీమియర్ లీగ్ కూడా రాబోయే సంవత్సరాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ మహిళా ప్రీమియర్ లీగ్లోని అన్ని మ్యాచ్లను మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 4 జట్లు లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో 2 సార్లు తలపడుతుందని, అనంతరం అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయని చెప్పారు. పగటి మ్యాచ్లతో పాటు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి మ్యాచ్లు కూడా నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం 9 రోజుల వ్యవధిలో పోటీలు జరుగుతాయని, 2 విశ్రాంతి రోజులు ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొన్నే చూసాం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మహిళా ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉమెన్ ఏపీఎల్ ఆ టీమ్స్ అందరికీ కూడా ఆ మేనేజ్మెంట్ 4 టీముల్లో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు వారు హైయెస్ట్ బిడ్ వేశారు. 89 lakhsకి ఒక ఉమెన్ టీంని ఒక ఉమెన్ టీం వారికి పొందారు. రెండవది గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ వారు 85,59,999 రూపాయలకి 2 టీం వచ్చింది. వోరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 77,77,777 రూపీస్కి వాళ్ళు పొందారు. 4వ టీం ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ 61,11,112 రూపీస్కి ఆక్షన్ను వాళ్ళు ఈ నిన్న జరిగిన ఆక్షన్లో ఈ నలుగురు కూడా 4 టీముల్ని యాజమాన్య హక్కులు సాధించుకున్నారు. నిజంగా మేము 35 లక్షలతో టెండర్ స్టార్ట్ అయితే బేసిక్ టెండర్ మనం 35 లక్షల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయితే సుమారు అందరూ కన్నా హైయెస్ట్గా 89 లక్షలతో ఈ బిడ్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 టీమ్స్కి కూడా ఈ స్వతంత్ర దినోత్సవం రోజు 4 టీమ్స్ని అనౌన్స్ చేస్తా. రేపు సెప్టెంబర్ 15 నుంచి 26వ తారీఖు లోపు ఉమెన్ ప్రీమియర్ లీగ్ అన్నీ కూడా ఏ విధంగా మెన్స్ లీగ్ మ్యాచ్లు జరిగినాయో అదేవిధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లు, డే అండ్ నైట్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ ఉండే విధంగా ఒక షెడ్యూల్ అయితే రూపొందించడం జరిగింది. త్వరలో వాటి షెడ్యూల్ కూడా మేము ముందుకి తీసుకొస్తాం. And sir చెప్పినట్టు ACA has always promoted women coaches అయినా women players, women cricketers కి resources and facilities. నేను associated ACA తో in the last 2 years. This is my 3rd year and అప్పటికే I've already seen one player representing India, Sri Charani. This is నాకు అనిపిస్తుంది women's Andhra Premier League is a significant milestone ACAలో. ఎందుకంటే how sir మాట్లాడినాడు women empowerment గురించి. This is one step ACA has also taken. ఒక ప్రొఫెషనల్ సెటప్ లాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మన WPL చూసాము, దాని ఇంపాక్ట్ చూసాం మనం ఇండియన్ ఉమెన్స్ టీమ్ పైన. సో సిమిలర్గా నేను అనుకుంటాను రాబోయే ఇయర్స్లో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విల్ కమ్ టు దట్ స్టేజ్. అండ్ ఇంకా చాలా ప్లేయర్స్ మనకి స్టేట్ లెవెల్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు. దే నీడ్ ఎక్స్పోజర్. మొత్తం అన్ని మ్యాచ్లు వచ్చి మంగళగిరి స్టేడియంలోని క్రికెట్ స్టేడియంలోనే జరగబోతున్నాం. 4 టీంలు ఒక్కొక్క టీం 2 సార్లు ఆడతారు లీగ్ ఫేజ్లో. అండ్ ఫైనల్స్కి వచ్చే 2 టీంలు దే ప్లే ఫైనల్స్. దానికి ముందు ఒక రెస్ట్ డే ఉంటుంది. అండ్ అన్ని మ్యాచ్లు ఒక మ్యాచ్ డే మ్యాచ్ ఉంటే ఒక మ్యాచ్ నైట్ మ్యాచ్ ఆడతారు. సో ఫ్లడ్ లైట్స్ అండర్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఫస్ట్ టైం ఎవరు ఇలా చేస్తున్నాం. అంతకుముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఫ్రాంచైజీ మోడల్ చేస్తున్నాం కాబట్టి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు తప్పకుండా మెన్స్కి ఏమాత్రం తగ్గేటట్టు లేకుండా ఉమెన్స్ క్రికెట్ కూడా అదే లెవెల్లో చేయాలని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు స్కెడ్యూల్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమో ఇనీషియల్గా సెప్టెంబర్ 4th or 5th నుంచి టోర్నమెంట్ అనుకున్నాం. బట్ దాని తర్వాత ఏంటంటే రష్యన్ చేసి ఫ్రాంచైజీ ఓనర్స్కి ఆ టైం ఇవ్వకుండా అట్లా చేయటం కరెక్ట్ కాదు అని భావించి BCCI నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం. సో సెప్టెంబర్ 15 నుంచి 26 తారీఖు లోపల మొత్తం మీద ఇది 9 days టోర్నమెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ 2 days ఆఫ్ రెస్ట్ ఉంటుంది. మరియ తల్లి దేవుని తల్లి అని ప్రతి ఒక్కరిని దీవిస్తుందని బిషప్ ఎమెరిటిస్ ఆఫ్ నల్లగొండ రెవరెండ్ గోవింద్ జోజీ అన్నారు. ఒక తల్లిగా, పరలోక తల్లిగా ప్రతి బిడ్డను తన బిడ్డ మాదిరిగా దీవిస్తూ కాపాడుతుందని తెలిపారు. ఈ రోజు దేవుని తల్లిని స్వర్గానికి తీసుకుని వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఉత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
విజయవాడ పెజ్జోనిపేటలోని మోక్షారోపణ దేవాలయంలో మోక్షారోపణ మాత పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. మరియ తల్లి విగ్రహాన్ని పూలతో అలంకరించిన పల్లకీపై ప్రతిష్ఠించారు. డప్పు వాయిద్యాల నడుమ పల్లకీని మోసుకుంటూ పెజ్జోనిపేట పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. విశ్వాసులు మరియు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బిషప్ మెరిటస్ ఆఫ్ నల్గొండ రెవరెండ్ గోవింద్ జోజీ మాట్లాడుతూ మరియ తల్లి దేవుని తల్లి అని ప్రతి ఒక్కరిని దీవిస్తుందని అన్నారు. ఒక తల్లిగా పరలోక తల్లిగా ప్రతి బిడ్డను తన బిడ్డ మాదిరిగా దీవిస్తూ కాపాడుతుందని తెలిపారు. దేవుని తల్లిని స్వర్గానికి తీసుకుని వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. పెజ్జోనిపేట మోక్షారోపణ చర్చి విచారణ గురువు ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ యేసు ప్రభువు తల్లి ఈ లోకంలో జీవించి మరణించిన తర్వాత ఆమె ఆత్మ శరీరాలతో పరలోకానికి వెత్తబడిన పండుగను జరుపుకుంటున్నామని అన్నారు. ఆమె భూమిపైన జన్మించినప్పుడే నిష్కలంక మాతగా తన జీవితం అంతా పవిత్రంగా జీవించి ఆ పవిత్ర జీవిత ఫలితంగా ఆమె పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్లబడిందన్నారు. అందుకనే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మరియ తల్లి భూలోకంలో తమ విశ్వాసులను ఏ విధంగా మార్గచూపరిగా ఉందో అదేవిధంగా ఆ ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి ఏ విధంగా సహాయపడిందో ఆ విధంగా పరలోక రాజ్యంలో కూడా భూమిపై నివసిస్తున్న విశ్వాసులను తన కుమారుడి ప్రేమ విశ్వాస మార్గంలో ప్రయత్నం చేస్తున్న సందర్భమే ఈ శుభ సందర్భమని పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాన మన దేశము ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం సంతోషించాలి. మన దేశాన్ని భగవంతుడు దీవిస్తూ ఉన్నారు. ఈరోజు మతపరంగా క్రైస్తవ మతంలో మరియమాత మోక్షారోహణ పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఆ యొక్క మరియ తల్లి దేవుని తల్లి ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉంది. ఒక తల్లిగా పరలోక తల్లిగా ప్రతి బిడ్డను కూడా తన బిడ్డ మాదిరి దీవిస్తూ కాపాడుతూ ఉంది. కాబట్టి అటువంటి మరియ తల్లిని దేవునికి తల్లి కాబట్టి ఈరోజు ఆమె స్వర్గానికి తీసుకుపోయిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాము. నేను ఫాదర్ గువ్వల బాలరాజు ఈ యొక్క పెజ్జోనిపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయం యొక్క విచారణ గురువును. ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క తల్లి ఈ భూలోకంలో జీవించి మరణించిన తర్వాత ఆమె ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడినటువంటి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఆమె ఈ భూలోకంలో జన్మించినప్పుడే నిష్కలంక మాతగా జన్మించి తన యొక్క జీవితం మొత్తం కూడా పవిత్రంగా జీవించి ఆ పవిత్ర జీవిత ఫలితముగా ఆమె పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళిందని చెప్పేసి ఈ యొక్క పండుగను మేము చేసుకుంటూ ఉన్నాం. కావున ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటూ ఆ మరియ తల్లి యేసు ప్రభు యొక్క తల్లి ఈ భూలోకంలో ఏ విధంగా అయితే తన యొక్క విశ్వాసులకు మార్గచూపరిగా ఉంది అదేవిధంగా ఆ ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి ఆమె సహాయపడిందో అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా ఆమె ఈ భూలోకంలో నివసిస్తున్న విశ్వాసులందరినీ కూడా తన యొక్క కుమారుని యొక్క ప్రేమ మార్గంలో విశ్వాస మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భమే ఈ శుభ సందర్భం. కావున లాల్జాన్ బాషా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కొనియాడారు. లాల్జాన్ బాషా చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ దృక్పథం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ లాల్జాన్ బాషాకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్జాన్ బాషా చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాల్జాన్ బాషా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత పదవులు పొందే అవకాశం టీడీపీలో ప్రతి ఒక్కరికి ఉంటుందని, అందుకు లాల్జాన్ బాషా జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారికి సముచిత గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు.
లాల్ జాన్ బాషా చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ దృక్పథం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమని పల్లా పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారిని టీడీపీ ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. విజయవాడలో డిజిటల్ మహిళా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మెగా ఫ్రీడమ్ సేల్ విజయవంతంగా ముగిసింది. పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సేల్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. డిజిటల్ మహిళా విమెన్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళల్లోని నైపుణ్యాలను గుర్తించి ఆన్లైన్లో ఉత్పత్తుల విక్రయంతో పాటు స్టాళ్ల ఏర్పాటు ద్వారా ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో డిజిటల్ మహిళ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మెగా ఫ్రీడమ్ సేల్ విజయవంతంగా ముగిసింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పద్మశాలి కళ్యాణ మండపంలో ఆగస్టు 14, 15 తేదీల్లో ఈ సేల్ను నిర్వహించారు. డిజిటల్ మహిళకు చెందిన విజయం, వైభవం సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొని తమ ఉత్పత్తులను స్టాళ్ల ద్వారా విక్రయించారు. మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించడంతో పాటు ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించుకునేలా డిజిటల్ మహిళా శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తోందని మహిళా విజయవాడ సంఘం అధ్యక్షురాలు సురేఖ, వైభవం సంఘం కార్యదర్శి ఆలియా, నాగమణి తెలియజేశారు. ఇంటి నుంచే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశాలతో పాటు బయటకు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకుని తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. తద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆదాయానికి కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు గిఫ్ట్ హ్యాంపర్లు, కూపన్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో 2 రోజుల పాటు సేల్కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. విజయవాడలోని విజయం, వైభవం సంఘాల్లో కలిపి 150 మందికి పైగా మహిళలు డిజిటల్ మహిళా కమ్యూనిటీలో భాగస్వాములుగా ఉన్నారని తెలియజేశారు. మహిళలు ఒక కమ్యూనిటీగా ఏర్పడి పరస్పరం సహకరించుకోవడంతో పాటు తమ నైపుణ్యాలను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా డిజిటల్ మహిళా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. మహిళలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేస్తున్న డాక్టర్ ఆశ్లేషకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ప్రోత్సాహంతోనే మహిళలు తమలోని ప్రతిభను బయటకు తీసుకువచ్చి వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేఖ. నేను డిజిటల్ మహిళా విజయవాడ సంఘం ప్రెసిడెంట్ని. మా విజయవాడలో 2 సంఘాలు ఉన్నాయి, విజయం అండ్ వైభవం. డిజిటల్ మహిళ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్. మాకు స్కిల్స్ నేర్పించి మాలో ఉన్న స్కిల్ని బయటకు తీసి మేము ఏదైతే చేయగలమో మా మేడం ఐడెంటిఫై చేసి మాలో ఉన్న స్కిల్ని బయటకు తీసి మాకు ఆన్లైన్ కోచింగ్ ఇచ్చి అండ్ ఎట్లాగా ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో ఇంటి నుంచి ఆన్లైన్లో ప్రోడక్ట్ అనేది ఎలా సెల్ చేసుకోవాలో నేర్పించి అండ్ మాకు ఇట్లా బయటికి వచ్చి మేము ఇలా ప్లాట్ఫామ్ ఉమెన్ అందరం కలిసి స్టాల్స్ కండక్ట్ చేసుకుని ఇట్లాగా మా ఇన్కమ్ అనేది మేము జనరేట్ చేసుకుంటున్నాము అండ్ హెల్ప్ఫుల్గా మా ఇంటి హౌస్ హోల్డ్స్కి హెల్ప్ఫుల్గా ఉంటున్నాము. నమస్తే అండి అందరికీ. నేను ఆలియా, నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. నేను విజయవాడ సంఘం విజయం సంఘం నుంచి సెక్రటరీని అనమాట. సో మేమంతా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్. మేము 2 days మెగా ఫ్రీడమ్ సేల్ అని పెట్టుకున్నాము. ఈ ఇండిపెండెన్స్ డేకి మేము ఫ్రీడమ్ సేల్ అంటే మేమందరం కూడా ఉమెన్స్ ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి సో బయటకు వచ్చి మేము ఇవన్నీ చేసుకోవాలి అనే ఒక ఆలోచన మాకు ఉంటుంది. కానీ సో కొంచెం ఎక్కడో మనం డిమోటివేట్లో ఉంటాము. సో దీనంతటికీ కూడా మెయిన్ స్టెప్ ఏంటంటే డాక్టర్ ఆశ్లేష మేడం గారు. సో 2 days అనమాట, 14 or 15 ఆల్మోస్ట్ సెకండ్ డేలో ఉన్నాము. చాలా బాగా ఉపయోగించుకున్నారు అందరూ కూడా. యాక్చువల్లీ నా నీష్ వచ్చేసి డిజిటల్ మార్కెటర్. నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తాను. ఎవరైతే బిజినెస్ ఆన్లైన్ ప్రెసెన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకి రాదో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఆన్లైన్లో వాళ్ళు ఎలా వాళ్ళ బిజినెస్ని ప్రజెంట్ చేసుకోవాలో వాళ్ళకి నేను నేర్పించి వాళ్ళకి గైడ్ చేస్తాను. యాక్చువల్లీ నేను MBA చేశానండి. మ్యారేజ్ అవ్వడం వల్ల కిడ్స్ వల్ల కెరీర్ గ్యాప్ వచ్చింది. కానీ మాకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని. అలాంటి టైంలో కనిపించింది ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీ. ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత కెరీర్ గ్యాప్ వల్ల మాకు వచ్చిన భయాల్ని మాలో కొంచెం ఎంతైనా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఆశ్లేష మేడం మాకు మోటివేట్ చేశారు, గైడెన్స్ ఇచ్చారు. అలాగే మాకు కావాల్సిన ప్యాషన్ని మీరు ఇంట్లో ఉండే బయటకు వెళ్ళి కిడ్స్ వల్ల
సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించాలన్నదే లచ్చన్న లక్ష్యమని, ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 17వ వార్డులోని ఓల్డ్ సంత బజార్ రోడ్డులో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి కూటమి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ సర్దార్ లచ్చన్న అంటూ ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మిఠాయిలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించాలన్నదే లచ్చన్న లక్ష్యమని, ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రజాసేవకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ సర్దార్ లచ్చన్న చూపిన మార్గంలో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుడివాడలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతిభ గల ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీమే హునార్ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఖాజా తెలిపారు. వక్ఫ్ బోర్డు తరపున 250 మంది విద్యార్థులను చదివిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చేస్తున్న మంచి కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది విజయవాడలోని హజరత్ గాలిబ్ షహీద్ దర్గా కమిటీ సభ్యులు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనం చేసుకోవడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. విజయవాడ భవానీపురంలోని హజరత్ గాలిబ్ షహీద్ దర్గా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఖాజా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు నగదు పురస్కారాలు, మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హజరత్ గాలిబ్ షాహీద్ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం నిర్వహించారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనంతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో బాగా చదివే పిల్లలకు నగదు పురస్కారాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. దర్గా కమిటీ వారు విద్యకు ఇస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పదన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. తాలీమే హునర్ అనే గొప్ప కార్యక్రమం చేసి 250 మంది ఇంటర్ విద్యార్థులను చదివిస్తున్నామని అన్నారు. దర్గా కమిటీ సేవా కార్యక్రమాలకు వక్ఫ్ బోర్డు అండదండలుగా ఉంటుందని పేర్కొన్నారు. దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో పౌరులమైనందుకు తాము గర్విస్తున్నామని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశమని, భిన్న మతాల వారు ఉన్నా అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర భారతావని పేర్కొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేస్తున్న తాలీమే హునర్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని, తాము తమ పరిధిలో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని నగదు పురస్కారాలు అందజేశామని చెప్పారు. దర్గా కమిటీ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, గాలిబ్ షహీద్ దర్గా పేరు, కమిటీ పేరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ దర్గా ద్వారా చేసేటువంటి సహాయ సహకారాలు బాబా గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా నేను వీరందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున తాలీమే హునర్ అనే గొప్ప కార్యక్రమం చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 250 మందికి చదివించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి హాస్టల్లో చదివించడం జరుగుతుంది. ఆ గొప్ప కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇటువంటి కార్యక్రమం కూడా పెట్టామని దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారు అనడం చాలా గొప్ప విషయం. వీరి సేవా కార్యక్రమాలకి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున ఎల్లప్పుడూ వీరికి అండదండలు ఉంటాయని, ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కమిటీ ద్వారా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అన్నిటికీ మించి ఏంటంటే మన భారతదేశంలో మేము భారతీయ పౌరులకు ఎంతో గర్విస్తున్నామండి. ఎందుకంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా నడిచే దేశం అండి. అందుకని భిన్న మతాల వాళ్ళు ఉన్నా సరే ఇక్కడ ఎన్నో విధాలుగా అందరూ కలిసిమెలిసి ఏకమత్యంగా ఉంటారండి. ఈ ఏకమత్యంగా ఉండటానికి ఉదాహరణే ఈ ఆగస్టు 15 జరుగుతున్న కార్యక్రమం అండి. ఎన్నో మహనీయులు ఇచ్చిన త్యాగానికి ప్రతిఫలం ఈ ఆగస్టు 15 అండి. ఈ రోజున
మేము ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టాలని తెలుసుకొని ఈ కార్యక్రమం స్ఫూర్తి కూడా మన స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా చైర్మన్ గారైన అజీజ్ గారు తలపెట్టిన తాలీమే హునర్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు మొత్తం అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తాలీం హునర్కి కార్యక్రమం పేద పిల్లలకి తమ వంతు సహకారాలు అందిస్తానికి కార్యక్రమం చేపట్టారండి. మేము దేశం మొత్తం కాకుండా ఏరియా మొత్తం కాకుండా మన పరిధిలో మన ఇక్కడ ఏదైతే దర్గా ఏరియా ఉందో ఆ దర్గా ఏరియాలో చదువుకున్న వాళ్ళకి ఎలాగో అలాగా ప్రోత్సహించి వాళ్ళు ఉన్నత చదువులకి మేము తోడ్పడాలని భావించి ఈ తాలీమే హునర్ కార్యక్రమం స్ఫూర్తిగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.